హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజ్ రియల్ ఎస్టేట్. నా పేరు భాగ్యరాజు. ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న ప్రాపర్టీ చాలా మంచి ప్రాపర్టీ అండి. ఎవరికైనా సరే ఇండివిజువల్ హౌస్ కావాలి, మనకి రెంటల్ అనేవి ఎక్కువగా రావాలనుకునే వాళ్ళకి ప్రాపర్టీ అనేది చాలా బాగుంటుంది. దట్ సేమ్ టైం మంచి పీస్ఫుల్ లొకేషన్లో కూడా ఈ ప్రాపర్టీ ఉండటం అయితే జరుగుతుంది. ఓకే, సో వైజాగ్లో ఒక మంచి ఇండివిజువల్ హౌస్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. స్కిప్ చేయకుండా చూడండి. చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. దట్ సేమ్ టైం కొత్తగా ఎవరైనా సరే కన్స్ట్రక్షన్ చేసుకున్నా సరే ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ లొకేషన్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రాపర్టీ ఉందో ప్రాపర్టీ లొకేషన్ మనం చూసుకున్నట్లయితే మధురవాడ దగ్గర ఏదైతే మల్లయ్యపాలెం లొకేషన్ ఉందో మల్లయ్యపాలెం లొకేషన్లో మనకి ఈ ఇండివిజువల్ హౌస్ అయితే మనకు ఉండడం అయితే జరిగిందండి. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే 300 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ హౌస్లో మనకి టోటల్ అన్నీ ఉంటాయండి. సో ఇది మనకి లేదు అని అనడానికి అయితే లేదు. కన్స్ట్రక్షన్ అయ్యి మనకి 1.5 year అవుతుంది. సో 1.5 year అయిపోయిన తర్వాత వాళ్ళు అమ్మేద్దాం అనుకున్నారు. బికాజ్ ఎందుకంటే ఎవరైతే హౌస్ ఓనర్ ఉన్నారో హౌస్ ఓనరు హైదరాబాద్లో ఆయనకి జాబ్ ఉండడం వల్ల అక్కడ సెటిల్ అయిపోయారనమాట. సో ఇక్కడికి మళ్ళీ వచ్చి ఉండటానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ప్రజెంట్ ఇంట్లో ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఓల్డ్ ఏజ్ అవడం వల్ల వాళ్ళు ఆ హౌస్ మొత్తాన్ని చూసుకోలేకపోతున్నారు. సో వాళ్ళు కూడా షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నారు అన్నమాట పిల్లల దగ్గరికి. సో అందువల్ల ఈ ప్రాపర్టీని అమ్మేద్దామని అనుకున్నారు. నిజానికి చెప్పాలనుకున్నట్లయితే ఈ హౌస్ అనేది వాళ్ళు ఉండటం కోసం కట్టించుకున్నారు కాబట్టి చాలా బాగా కట్టించుకున్నారండి. మీకు చూపిస్తాను. సో తద్వారా మీకు అర్థమవుతుంది. హౌస్లో మనకి కంప్లీట్గా అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ కానీ వర్క్ ఏదైనా ఉందంటే అది ఒక ఫర్నిచర్ అనేది ఒకటి చేసుకోలేదు. కబోర్డ్ వర్క్స్ ఏదైతుందో కబోర్డ్ వర్క్ ఒకటే చేయించలేదు. రిమైనింగ్ అంతా కూడా అయిపోయింది. ఇందులో మనకి టోటల్గా 3 floors బిల్డింగ్ అండి. సో సెల్లర్ అనేది కింద ఉంటుంది. సెల్లర్లో మనం కార్స్ బైక్స్ అన్నీ పార్క్ చేసుకోవచ్చు. విత్ వాచ్మెన్ ఉండటానికి కూడా ఒక రూమ్ అనేది ఏర్పాటు చేశారనమాట. అట్ దట్ సేమ్ టైం ఇందులో మనకి స్టెప్స్తో పాటు లిఫ్ట్ కూడా ఉంటుంది. 3 floors వెళ్ళి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో లిఫ్ట్ కూడా పెట్టించుకున్నారు. అండ్ మనం చూసుకున్నట్లయితే ట్యాప్ వాటర్ అనేది మనకు వస్తుంది, మోటార్ వాటర్ వస్తుంది. అండ్ ట్యాప్ వాటర్ మనకి పైకి రావడం కోసం మోటార్ వాటర్ పైకి వచ్చేటప్పుడు ఆ వాటర్ కూడా ప్యూరిఫై అవుతూ పైకి రావడం కోసం ప్యూరిఫైయర్స్ కూడా పెట్టించుకున్నారు అనమాట. సో మీకు హౌస్ చూపిస్తాను, చాలా బాగుంటుంది. మళ్ళీ లొకేషన్ మరొకసారి చెప్తున్నానండి. ఈ హౌస్ లొకేషన్ మనం చూసుకున్నట్లయితే మధురవాడలో మల్లయ్యపాలెం దగ్గర అయితే మనకు ఉండటం అయితే జరుగుతుంది అనమాట. సో స్ట్రైట్గా మీరు వెళ్ళిపోయినట్లయితే మల్లయ్యపాలెం అక్కడ కార్నర్ రోడ్ ఉంటుంది కదా, ఆ కార్నర్ రోడ్లో మనం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నట్లయితే హౌస్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హౌస్ చూపిస్తూ మాట్లాడతాను. సో చూస్తూ ఒకసారి అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది హౌస్ అనేది ఏ విధంగా ఉందనేది. అండ్ దీని యొక్క కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ముందుగానే చెప్తున్నాను. సో 3,80,00,000 రూపాయలు అయితే వాళ్ళైతే మార్కెట్ ప్రైస్ అయితే పెట్టడం జరిగింది. సో ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి. మీరు ఎవరైనా కావాలనుకున్నట్లయితే సో ఈ ప్రైస్ అనేది నెగోషియేషన్స్ అయితే ఉంటాయి అనమాట. మనం అయితే నెగోషియేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఓనర్స్ అనే వాళ్ళు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఒక ప్రైస్ అనుకొని తీసుకోవచ్చు. వాళ్ళు మనకి చెప్పడం అయితే 3,80,00,000 అయితే చెప్పడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే హౌస్ చూడాలి అనుకున్నట్లయితే 1 day బిఫోర్ అయితే మాకు కాల్ చేయండి. ఎందుకంటే లొకేషన్ అనేది కాస్త దూరంగా ఉంటుంది. మేము కూడా అరేంజ్ చేసుకొని మీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంటికి రావాలనుకున్నా సరే మాకు కూడా ఒక హాఫ్ డే కంప్లీట్గా మీతోనే సరిపోతుంది. కాబట్టి మాకు కాస్త ముందుగా చెప్పినట్లయితే 1 day బిఫోర్ ముందుగా చెప్పినట్లయితే మేము తీసుకుని వెళ్ళటానికి అయితే మాకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? అట్ దట్ సేమ్ టైం మీతో పాటు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ వస్తారో ఎగ్జిక్యూటివ్కి ఎంతో కొంత ఇచ్చి పంపించండి. బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఒక హాఫ్ డే మీతోనే ఉండిపోవటం జరుగుతుంది కాబట్టి సో ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా? సో హౌస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుందండి. సో ఇదంతా కూడా సెల్లర్ అండి. సో సెల్లర్లో మీరు 4 to 5 కార్స్ వరకు పార్క్ చేసుకోవచ్చు. అట్ దట్ సేమ్ టైం మీకు ఏవైతే వెహికల్స్ ఉంటాయో వెహికల్స్ కూడా పార్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం గ్రౌండ్ ఫ్లోర్లోనే మీకు ఎవరైతే వాచ్మెన్ ఉంటారో వాచ్మెన్ కోసం ప్రత్యేకించి ఒక సింగిల్ బెడ్రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. సో అట్ దట్ సేమ్ టైం ఇంటి ముందు కూడా మనం కార్స్ అనేవి పార్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. టోటల్గా 300 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి సో చాలా బాగా నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. అన్నీ ఉన్నాయి ఇందులో. సో ఇది లేదనేసి లేదు. సో పై టాప్ ఫ్లోర్కి వెళ్ళి ఫస్ట్ నేను రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఓన్గా ఇండివిజువల్గా ఒక ట్యాంక్ పెద్ద ట్యాంక్ అనేది వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. సో టోటల్ అన్ని ఫ్లోర్స్ సరిపోయేటట్టు.
సో ఆ పైనే కాస్త చిన్నగా ఒక స్టోర్ రూమ్ లాంటిది అరేంజ్ చేసుకున్నారనమాట. ఏదైతే మీకు హౌస్ లొకేషన్ ఉందో సో లొకేషన్ చుట్టూ చూసుకున్నట్లయితే సో చుట్టూ అన్నీ కూడా అపార్ట్మెంట్స్ ఉంటాయండి. సో ఇంకొక 1 ఇయర్‌లో మనకి ఇది చాలా మంచి డెవలప్‌డ్ ఏరియా అయితే అవుతుందనమాట. ఓకేనా. సో ఇదంతా కూడా లేఅవుట్ ఏరియా కాబట్టి సో చాలా నీట్‌గా ఉంటది. సో హౌస్‌లో ఉండే ప్రతి ఒక్క ఐటెమ్ కూడా మనకి చాలా కొత్తగా ఉంటది. సో ఇది లిఫ్ట్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అప్ టు మనకి టెర్రస్ మీదకి కూడా ఇచ్చేసుకున్నారనమాట. సో అక్కడి వరకు మనకి లిఫ్ట్ అనేది ఉంటది. సో కన్‌స్ట్రక్షన్ అనేది చాలా బావుంది. 1 ½ ఇయర్ మాత్రం అవుతుంది కట్టుకొని. సో ఫస్ట్ టాప్ ఫ్లోర్‌లో, థర్డ్ ఫ్లోర్‌లో ఓనర్స్ ఉండడం కోసం కట్టుకున్నారనమాట. మిగతా 2 ఫ్లోర్స్ కూడా 2 పర్సన్స్‌గా మనకి రెంటల్స్ ఇవ్వడం కోసం అనేది డివైడ్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకేనా. సో ఓనర్స్ ఉండడం కోసం ఇది కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇదంతా కూడా హాల్ అండి. అక్కడ కూర్చున్నారు కదా! ఆయనే ఓనర్ అనమాట. సో ఇద్దరు పిల్లలు కూడా సో హైదరాబాద్‌లో ఒకరు సెటిల్ అయిపోయారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయనకి ఈ హౌస్ అనేది ఇవ్వటం అయితే జరిగింది. సో ఆయన ఇక్కడికి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇది సేల్ పెట్టేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరే మెయింటైన్ చేసుకోవడం ఎంత పెద్ద హౌస్ కూడా సో ప్రెజెంట్ వీళ్ళిద్దరే ఉంటున్నారు. వీళ్ళు మెయింటైన్ చేసుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పి సేల్‌కి పెట్టేశారు. సో ఇక్కడ మనకి హాల్ పక్కనే మనకి స్టార్టింగ్ ఒక 2 బెడ్‌రూమ్స్ అనేవి ఉంటాయి. అట్ దట్ సేమ్ టైమ్ హాల్‌కి ఇంకొక వైపు ఇంకొక బెడ్‌రూమ్ ఉంటది. సో ఇది ఫస్ట్ బెడ్‌రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అనుకోవచ్చు. సో గాలి కూడా చాలా బాగా వస్తది. సో చాలా ప్రశాంతంగా ఉంటుందనమాట. సో చాలా ఈజీగా అయితే మనం సో హౌస్ అనేది చూసుకోవచ్చు. వాస్తు పరంగా చాలా నీట్‌గా కట్టుకున్నారండి. సో ఇక్కడ టెర్రస్ నుంచి చూసుకున్నట్లయితే లొకేషన్ అంతా కూడా మనకి ఈ విధంగా కనిపిస్తుంది. బాల్కనీ ఏరియా అనమాట. ఏదైతే చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ ఉందో సో దానికి బాల్కనీ ఏరియా అనేది ఇవ్వటం జరిగింది. సో అక్కడ ఇవ్వబడిన ఏవైతే గ్రిల్స్ ఉన్నాయో కూడా చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉన్నాయన్నమాట. సో చాలా నీట్‌గా కన్‌స్ట్రక్షన్ అనేది చేసుకున్నారు. ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ మనం బయటకి వచ్చినట్లయితే సో అక్కడ నుంచి రైట్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇంకొక బెడ్‌రూమ్ అనేది ఇవ్వటం అయితే జరిగింది. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అనొచ్చు. సో ఈ మాస్టర్ బెడ్‌రూమ్ సో హౌస్‌లో మీకు చాలా క్లియర్‌గా నేను చెప్తున్నానండి. సో కట్టుకొని 1 ½ ఇయర్ అవుతుంది కాబట్టి సో ఎవరైతే కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు బిల్డర్ ఉన్నారో ఆయన ఏం చెప్పారంటే ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ ఆగిన తర్వాత మీరు కబోర్డ్ వర్క్స్ చేయించుకోండి. అప్పుడు చాలా నీట్‌గా ఉంటది అనేసని చెప్పారంట. సో చెదలు పట్టకుండా ఉండడం కోసం అనమాట. సో వుడ్ వర్క్ చేయించుకుందాం అనుకున్నారు. అందుకని ఆపారది. బట్ ఈలోపే ఆయన ఏంటంటే హైదరాబాద్ నుంచి నేను వచ్చి వెళ్ళటం అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. సో పేరెంట్స్ ఇద్దరు కూడా ఏంటంటే దీన్ని మెయింటైన్ చేసుకోలేకపోతున్నారు. సో అందుకే సేల్‌కి పెట్టేద్దాం అనుకుంటున్నాను అనేసి అన్నారు ఆయన. ఓకేనా. సో ఇది బాత్రూమ్ అనమాట. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ నుంచి కూడా మనకి ఏంటంటే ఒక బాల్కనీ, చిన్న బాల్కనీ అనేది ఇవ్వటం జరిగింది. సో అక్కడ మనం కూర్చొని సిట్ అవుట్ అనేది కూర్చొని మాట్లాడుకోవడానికి అన్నిటికీ బాగుంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి సో అవుట్ సైడ్ వ్యూ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది అనుకుంటున్నానండి. సో హౌస్ అనేది ఎందుకోసం సేల్ చేస్తున్నారు ఏంటనేది. మనం తీసుకున్న తర్వాత మనకి నచ్చినట్టుగా ఇంటీరియర్ వర్క్ ఏదైతే ఉంటుందో, ఇంటీరియర్ వర్క్ అంటే పెద్దగా ఏముండదండి. ఓన్లీ కబోర్డ్ వర్క్స్ ఏదైతే ఉంటుందో కబోర్డ్స్ వర్క్, వుడ్ వర్క్ ఏదైతే ఉందో అది మనకు నచ్చిన విధంగా మనం చేసుకోవచ్చనమాట. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ కామన్ వాష్‌రూమ్ అనేది ఒకటుంది. సో ఎవరైనా గెస్ట్స్ వచ్చినట్లయితే వాళ్ళు యూజ్ చేసుకోవటానికనమాట. ఓకేనా. సో ఇక్కడ నుంచే మనకి సో దీనికి ఆపోజిట్‌లో ఇంకొక బెడ్‌రూమ్ అనేది మనకి ఇవ్వటం జరిగింది. ఓకే. సో ప్రతి ఒక్కటి కూడా వాస్తుపరంగా పర్ఫెక్ట్‌గా కట్టుకున్నారండి. సో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది కదా! ఇది మనకి ఇంకొక బెడ్‌రూమ్. సో ఈ బెడ్‌రూమ్ అనేది ఆవిడ ఎవరైతే ఓనర్ ఆవిడ ఉన్నారో ఆవిడ ఏంటంటే ఓం శాంతి అనే వాళ్ళని నమ్ముకున్నారు. నాకు కరెక్ట్‌గా అది తెలియదు. సో ఓం శాంతి అంటున్నారు వాళ్ళు. సో అందులో ఒక దేవుడి పటం పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు ఆవిడ. సో అక్కడి నుంచి మనకేంటంటే సో పక్కనే ఇంకొక బెడ్‌రూమ్ అనమాట. సారీ నేను 3 బెడ్‌రూమ్స్ అన్నాను. 4 బెడ్‌రూమ్స్ టోటల్‌గా. దీనికి ఆపోజిట్‌లో ఇంకొక బెడ్‌రూమ్ అనేది ఉంది. సో ఇది కూడా చిల్డ్రన్స్ కోసం యూజ్ చేస్తున్నారు. సో ప్రెజెంట్ ఈ బెడ్‌రూమ్ కూడా ఎవరు యూజ్ చేయట్లేదు. ఒక బెడ్‌రూమే యూజ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు ఉండడం వల్ల. సో మిగతా బెడ్‌రూమ్స్ అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. సో అందుకే ఈ విధంగా కనిపిస్తుంది మీకు. తర్వాత ఆ బెడ్‌రూమ్ నుంచి కాస్త ముందుకు రాగానే ఇక్కడ డైనింగ్ ఏరియా అనేది ఉంటది. దీనికి ఆపోజిట్‌లో మనకి సో కిచెన్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. సో డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్‌గా ఉంటుంది. సో ఒక 6 సీటర్స్ లేదా అంతకన్నా ఎక్కువ సీటర్స్ ఉండేది కూడా డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కిచెన్ అనేది మోడ్రన్ కిచెన్ చేసుకునే విధంగా అనుగుణంగా ఏంటంటే మొత్తం అంతా కూడా డిజైన్ చేసుకున్నారు. కబోర్డ్ వర్క్స్ పెట్టుకుందామని చెప్పి. సో ప్రతి ఒక్కటి కూడా కబోర్డ్స్ అన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్నారు. సో వుడ్ వర్క్ గురించి వెయిటింగ్ అనమాట. ఓకేనా. సో ఆయన ఏమన్నారంటే మోడర్న్ కిచెన్ టైప్ అనేది చేసుకుందాం అనుకున్నాం అండి. సో మొత్తం అంతా కూడా నీట్‌గా చేయించుకున్నాం. వుడ్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంది. సో ఎవరైనా తీసుకున్నట్లయితే సో దానికి తగ్గట్టుగా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. సో వుడ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా కబోర్డ్ కోసం అది డివైడ్ చేశారనమాట. సో కిచెన్‌కి ఆపోజిట్‌లో మనకి
దేవుడి గది ఉంటుంది, మీకు చూపిస్తాను. సో కిచెన్ నుంచి ఇది మళ్ళీ అవుట్ సైడ్ అనమాట. ఓకేనా. సో అక్కడ నుంచి కిచెన్ నుంచి మళ్ళీ చూసుకున్నట్లయితే ఒక దేవుడి గది అనేది ఉందండి. సో పెద్దగానే ఉంది. సో ఈశాన్యంలోని దేవుడి గది అనేది వాళ్ళైతే బిల్డ్ చేసుకోవడం అయితే జరిగింది. సో దేవుడి గది నుంచి మనం పక్కొచ్చినట్లయితే మళ్ళీ మీకు క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను. ఇంటి చుట్టూ కూడా సీసీ కెమెరాస్ అనేవి కంప్లీట్గా పెట్టుకోవడం జరిగిందండి. సో ఇది వైఫై కనెక్టెడ్ అనమాట. సో ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు. ఇంట్లో ప్రతి ఏరియాలో కూడా సీసీ కెమెరాస్ అనేవి ఉన్నాయి. సెక్యూరిటీ పరంగా కూడా చూసుకోక్కర్లేదు. మళ్ళీ డౌన్కి వచ్చారండి. ఏదైతే మనకి వాచ్మెన్ ఉంటారో వాచ్మెన్ కోసం కట్టింది. ప్రీవియస్లీ వాచ్మెన్స్ అనే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ పిల్లలు మ్యారేజెస్ అవన్నీ అయిపోవడం వల్ల వెళ్ళిపోయారనమాట. ఇది మళ్ళీ పెయింట్స్ వేసుకొని వాచ్మెన్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి వాడుకోవచ్చు. లేదు అది కూడా రెంటల్కి ఇచ్చుకుందాం అనుకుంటే ఇచ్చుకోవచ్చు అనమాట. కిందనైతే గాలి వేస్తుంది, చాలా బాగా వేస్తుందండి. ఓకేనా. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడికి ఏంటంటే మున్సిపల్ ట్యాప్ వాటర్ అనేది వస్తుంది ఇంటికి. అట్ దట్ సేమ్ టైం మనకి మోటార్ కూడా పైకి రావటం అయితే జరుగుతుంది. వీళ్ళు ఏం చేశారంటే మోటార్ అనేది ఏదైతే వాటర్ ఉందో పైకి వచ్చే వాటరే మనకి ప్యూరిఫై అయిపోయి పైకి వస్తుందండి. ప్యూరిఫికేషన్ సంబంధించి కూడా ఇక్కడ పెట్టుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ఏదైతే వాచ్మెన్కి సంబంధించి ఉందో వాళ్ళకి ప్రత్యేకించి ఒక బాత్రూమ్ అరేంజ్ చేశారు. అట్ దట్ సేమ్ టైం వాటర్ ప్యూరిఫికేషన్ దాని బ్యాక్ సైడే మనకి ఈ విధంగా సెట్ చేశారు. కింద నుంచి పైకి వాటర్ వెళ్ళేటప్పుడే వాటర్ అంతా కూడా ప్యూరిఫై అయిపోయి పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ వాటర్ అనేది డ్రింకింగ్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. వీళ్ళు యూటిలిటీస్ కోసం వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు అనమాట. ట్యాప్ వాటరు నెక్స్ట్ మోటార్ వాటర్ ఇవన్నీ కూడా ప్యూరిఫై అయిపోయి పైకి వెళ్ళిపోతాయి. ఇది ఎవరైతే మనకి ఉంటారో వాళ్ళకి వాష్రూమ్ అనమాట, కింద నుండే వాచ్మెన్కి సంబంధించి. బయటకు వచ్చిన తర్వాత నేను ఇది వీడియో తీసానండి. ఇంటి ముందు మనకి ప్రజెంట్ ఆ ఏరియాలో మీకు తెలిసిందే. ప్రజెంట్ ఏదైతే మెట్రోడ్స్ ఉన్నాయో మెట్రోడ్స్ అనమాట. అవుట్ సైడ్ నుంచి హౌస్ వ్యూ ఇది.